ఇప్పుడు మనము తాత్కాలిక ప్రభుత్వము 1940లో ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వం అంటే ఏంటిదంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పడి రాజ్యాంగము నిర్మాణము జరుగుతున్నటువంటి సందర్భంలో తాత్కాలిక ప్రభుత్వం అంటే రాజ్యాంగపరంగా పూర్తి స్థాయిలో రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం ఏర్పడకుండా అది రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ప్రక్రియ జరుపుతున్నప్పుడే ఆ రాజ్యాంగ పరిషత్తు నుండే ఏది ప్రభుత్వం ఏర్పడుతుందంటే రాజ్యాంగ పరిషత్ను శాసనసభగా భావించి ఆ రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులే ఏం చేశారంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఈ సౌలభ్యము బ్రిటిష్ ప్రభుత్వము కల్పించింది. ఎలా అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా. అయితే ఇక్కడ విషయం ఏంటిది ఇక్కడ అంటే ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎలా ఏర్పడింది, ఏ ప్రతిపాదికన ఏర్పడింది, ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఏ పార్టీ, ముందు కాంగ్రెస్ పార్టీ ఉండి తర్వాత ముస్లిం లీగ్ పార్టీ వచ్చింది. ఇక దీని తర్వాత తాత్కాలిక ప్రభుత్వంలో కూడా ఎలా సంక్షోభం ఏర్పడింది, ఎలా ముస్లిం లీగ్ ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఆటంకాలను సృష్టించింది అనే విషయాన్ని మనము ఇప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయబోతున్నాము. తాత్కాలిక ప్రభుత్వము జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లియాఖత్ అలీ ఖాన్, వీళ్ళిద్దరు కాంగ్రెస్, ఇతను ముస్లిం లీగ్ పార్టీ నుంచి. అయితే ముందు ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక ప్రభుత్వము జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడింది. దాని తర్వాత ముస్లిం లీగ్ కొంతకాలం తర్వాత ఈ తాత్కాలిక ప్రభుత్వంలో తానుకూలంగా చేరింది. ఈ విషయాలను మనం ఇక్కడ కూలంకషంగా చర్చించబోతున్నాము. తాత్కాలిక ప్రభుత్వం ఎలా ఏర్పడింది, దీనికి ప్రతిపాదన ఏంది, ఇది ఎక్కడి నుంచి ప్రపోజ్ కాబడింది అంటే ప్రతిపాదించబడింది అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదించిన ప్రకారము రాజ్యాంగ పరిషత్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలోనే 14 మంది సభ్యులచే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. క్యాబినెట్ మనం ఇంతకుముందు చర్చించాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏమంది అంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పడుతుంది. ఆ రాజ్యాంగ పరిషత్తు తన పని తాను చేసుకుంటూ రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంలో 14 మందితో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తాత్కాలిక ప్రభుత్వము భారతీయులచే ఏర్పడి అంటే రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకోబడినటువంటి సభ్యులచే ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ 14 మందితే ఒక ప్రభుత్వము తాత్కాలికంగా అంటే రాజ్యాంగము ఏర్పడే వరకు ఇది చేసే పనిని తాత్కాలిక ప్రతిపాదన అంటారు. తాత్కాలిక ప్రభుత్వం అంటే ఈ రాజ్యాంగ పరిషత్తు సభ్యులచే ఏర్పడే ప్రభుత్వము రాజ్యాంగము పూర్తిగా తయారయ్యే వరకు ఈ చేసే పనిని తాత్కాలిక కాలము అంటారు. కాబట్టి దీన్ని తాత్కాలిక ప్రభుత్వం అంటారు. ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ప్రతిపాదించబడింది. దీంట్లో ఎంతమంది 14 మందిచే ఏర్పడుతుంది అంటేనే ప్రతిపాదించబడింది. వారిలో ఈ 14 మందిలో ఎవరు ఏ పార్టీ నుంచి ఎలా సభ్యత్వం ఉండాలి. 14 మందిచే ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. పూర్తి స్థాయి రాజ్యాంగము రూపొందించే వరకు ఇది పనిచేస్తుంది. కానీ ఇది ఏ ప్రతిపాదికగా ఏర్పడుతుంది, వీళ్ళ సభ్యుల కూర్పు ఎలా ఉంటుంది, ఏ రాజకీయ పక్షం నుంచి ఎంతమంది ఉంటారు, మరి ఇతర వర్గాల నుండి ఎలా ఉంటారు అనే విషయాన్ని మనము దీన్ని గమనించినట్టయితే ఈ 14 మందిలో కాంగ్రెస్ నుంచి 6 ఉంటారు. మొత్తం 14 మందిలో కాంగ్రెస్ నుంచి 6 సభ్యులు ఉంటారు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో. ఇక ముస్లిం లీగ్ నుంచి 5 మంది ఉంటారు. అంటే మొత్తం 14 మందిలో ముస్లిం లీగ్కు 5 మంది, కాంగ్రెస్కు 6 మంది. మరి సిక్కుల నుండి ఒకరు ఉంటారు సభ్యుడు. ఇక క్రిస్టియన్ నుండి ఒక సభ్యుడు ఉంటాడు. ఇక పర్షియన్ అంటే పార్సీలు, వీళ్ళ నుండి ఒక సభ్యుడు ఉంటారు. అయితే మొత్తం ఎంత అంటే 14 మంది, 6 కాంగ్రెస్ నుంచి, ముస్లిం లీగ్ నుంచి 5, మరి సిక్కుల నుండి ఒకరు, క్రిస్టియన్స్ నుంచి ఒకరు, పార్సీ మతం నుండి ఒకరు ఉంటారు. మొత్తము 14 మంది ఉంటారు. అయితే తాత్కాలిక ప్రభుత్వం యొక్క కూర్పు ఈ విధంగా ఉంటుంది. కాంగ్రెస్ నుంచి 6, ముస్లిం లీగ్ నుంచి 5, సిక్కుల నుంచి ఒకరు, క్రిస్టియన్ నుంచి ఒకరు, మరి పార్సియన్లు అంటే వారి నుంచి ఒకరు. ఇక క్యాబినెట్ మిషన్ ప్లాన్ రాయబారాన్ని ముస్లిం లీగ్ పూర్తిగా వ్యతిరేకించింది. మనము అనుకున్నాము ఈ ముస్లిం లీగ్ క్యాబినెట్ రాయబారాన్ని
మరి క్యాబినెట్ మిషన్ ప్లాను ఏ ప్రతిపాదన అయితే చేసిందో తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించి అది ముస్లిం లీగ్ పూర్తిగా వ్యతిరేకించింది. ఏ ప్రతిపాదికగా ముస్లిం లీగ్ వ్యతిరేకించింది అంటే పాకిస్తాన్ అనే ఒక ప్రత్యేక దేశము ప్రస్తావన ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో లేదు కాబట్టి ఇది ముస్లిం లీగ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ను తిరస్కరించింది. తుదకు తమకు సరియైన ప్రాతినిధ్యం లభించలేదని ఆరోపిస్తూ ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించింది. అంటే ముస్లిం లీగ్ ఇంకొక ఆరోపణ ఏం చేసిందంటే మాకు ఈ క్యాబినెట్లో మాకు తగిన ప్రాతినిధ్యం లభించలేదు కాబట్టి మాకు దాన్ని అంటే క్యాబినెట్లో మాకు సరియైన ప్రాతినిధ్యం లభించలేదు కాబట్టి ఏం చేసింది ముస్లిం లీగు ప్రత్యక్ష చర్యకు దిగింది. అంటే దాడులకు దిగింది. తమ యొక్క కోరికను పూర్తి చేసుకోవడానికి దాడులకు దిగింది ముస్లిం లీగ్. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మొత్తం 14 మందిలో కాంగ్రెస్కు 6 సభ్యులు కేటాయించడం జరిగింది. కానీ కాంగ్రెస్ అంత విశాల ప్రతిపాదికగా ఈ ముస్లిం లీగ్ లేదు. దానికి 5 స్థానాలు కేటాయించడం జరిగింది. కానీ ఇంతకు ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నది ముస్లిం లీగ్ అనైతికంగా అన్యాయంగా గొంతెమ్మ కోరికలు కోరుతున్నది ఇక్కడ. ఎందుకంటే అది చిన్న పార్టీ, అది దాని యొక్క ప్రతిపాదిక మరి క్షేత్రస్థాయిలో దానికి ఉన్నటువంటి బలమూలంగా చాలా చిన్నది కాబట్టి 5 స్థానాలు కేటాయించిన ఇంకా కోరుతున్నది, ఇంకా మాకు స్థానాలు కావాలన్నది. ఇది మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. ప్రత్యక్ష చర్య దినం ఏంటిది? ఇది ఆగస్టు 16, 1946లో ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు దిగింది. అంటే దాడులకు దిగింది. డైరెక్ట్ యాక్షన్ డే. క్యాబినెట్ రాయబారం విఫలము కావడంతో మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడైతే విఫలమైందో దాంట్లో పాకిస్తాన్ అనే ప్రతిపాదన లేకపోవడం అనేది ముస్లిం లీగ్కు కోపకారణమైంది. ఎందుకంటే దాని యొక్క అంతిమ ఆశయము పాకిస్తాన్ ఏర్పాటు. కానీ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో పాకిస్తాన్ అనే పదమాన్ని లేకపోవడము, పాకిస్తాన్ అనే ప్రత్యేక దేశం అనేది లేకపోవడం వలన ముస్లిం లీగ్ అసంతృప్తికి గురి అయి ప్రత్యక్ష చర్యకు దిగింది. అంటే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు చేసింది ఈ ముస్లిం లీగ్. ఈ సందర్భంలో మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లింలు హిందువులతో వేరు, వీరి యొక్క ప్రయోజనాలు మరి హిందువుల యొక్క ప్రయోజనాలు ఎప్పుడు ఒకటి కావు అనేది ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సమాజంలో స్పష్టమైన చీలిక తీసుకురావడానికి కారణమైనటువంటి వాడు మహమ్మద్ అలీ జిన్నా. ఆగస్టు 16న ప్రత్యక్ష చర్యకు పూనుకోవాల్సిందిగా ముస్లింలకు పిలుపునిచ్చాడు. మహమ్మద్ అలీ జిన్నా ఆగస్టు 16, 1946లో ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించాలని ముస్లింలకు పిలుపునిచ్చాడు. అంటే దాడులకు దిగడము, ప్రత్యక్ష చర్య అంటే లూటీ చేయడము, దాడులు చేయడము, ఏది అశాంతిని వ్యాపింపజేయడము, అశాంతికి పాల్పడము, తమ రాజకీయ కోరికను తీర్చుకోవడానికి ఇది చాలా దుష్టకరమైనటువంటి కాదు, దురహంకారమైనటువంటి చర్యకు పాటుపడ్డాడు ఈ మహమ్మద్ అలీ జిన్నా. అంతేకాక నేను భారతీయుడును కాను, ఐ డు నాట్ రిగార్డ్ మై సెల్ఫ్ యాజ్ ఇండియన్ అంటని చెప్పాడు. నేను భారతీయుడు అస్సలు కాను అంటని పేర్కొన్నాడు. ఎవరు? ఈ మహమ్మద్ అలీ జిన్నా. ఇతను వాస్తవంగా ఇలా ప్రకటించడం అనేది చాలా దౌర్భాగ్యమైనదే కాదు, భారతదేశానికి ఆవహించిన పీడ వంటిది ఇది. ఎందుకంటే భారత సమాజము అప్పటి వరకు ఏకతాటిపైన నడిచి భారతదేశ స్వతంత్రం కొరకు పోరాడుతున్నది. ఈ సందర్భంలో ఇతను ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారత సమాజాన్ని మతాల వారీగా హైందవ మతము మరి ఇస్లాం మతం అంటని 2 భాగాలుగా చీర్చడం జరిగింది ఈ మహమ్మద్ అలీ జిన్నా. అయితే ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ప్రతిపాదించాడు? ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ విఫలమైందో ఆ సందర్భంలో ప్రత్యక్ష చర్యకు పాల్పడనని ఈ ముస్లింలకు రెచ్చగొట్టాడు మహమ్మద్ అలీ జిన్నా. ఏ సందర్భంలో వచ్చిందనేది మనకు పరీక్ష సందర్భంగా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎప్పుడు ఇచ్చాడు ఇతను? 1946 ఆగస్టు 16న ఇచ్చాడు ప్రత్యక్ష చర్య దినం. అయితే ఈ సందర్భంగా జిన్నా ఇచ్చిన నినాదం లేకర్ రహింగే పాకిస్తాన్ లడ్కర్ లేంగే పాకిస్తాన్, అంటే మేము పాకిస్తాన్ను తీసుకునే ఉంటాము, మరి పోరాడి తీసుకుంటాము పాకిస్తాన్ అనే నినాదాన్ని ఇచ్చాడు. ఏంటిది?
లేకర్ రహింగే పాకిస్తాన్, మేము సాధించి తీరుతాము పాకిస్తాన్ అనేది ఒకటి. రెండవది ఏంటంటే లడ్కర్ లేంగే పాకిస్తాన్, మేము పోరాడి తీసుకుంటాం పాకిస్తాన్ను వదిలే ప్రసక్తే లేదని ఇంత కఠినమైనటువంటి దృఢమైనటువంటి వైఖరిని ప్రదర్శించాడు మొహమ్మద్ అలీ జిన్నా. ఇక ఫలితంగా విచ్చలవిడిగా మరణకాండ రాక్షసత్వమున్న నాట్యం చేసింది. అయితే ఇతను ప్రత్యక్ష దినాన్ని అంటే డైరెక్ట్ యాక్షన్ డేకు పిలుపు ఇచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది, మరణకాండ తాండవించింది ఒకటి. రెండవది ఏంటంటే మరణకాండ కాదు, ఇది విచ్చలవిడిగా మారకాండ రాక్షసత్వం అనేది నాట్యం చేసింది. అంటే మానత్వం అనేది మంట కలిసిపోయింది, సోదరభావం మొత్తము గాలికి ఎగిరిపోయింది, సమాజం ఏంది చిన్నాభిన్నమైంది ఈ ప్రత్యక్ష చర్య వల్ల, ఈ మొహమ్మద్ అలీ జిన్నా యొక్క ఇతని చర్యల వలన. ఇక ముఖ్యంగా కలకత్తాలో విచక్షణారహితంగా ముస్లింలు చేసిన దాడిలో అనేక మంది హిందువులు మరణించారు. అంటే కలకత్తాలో ఈ ప్రత్యక్ష చర్య సందర్భంలో ముస్లింలు చేసినటువంటి దాడిలో ఎంతోమంది హిందువులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక దుష్టకరమైనటువంటి తన అవసరాన్ని పూర్తి చేసుకోవడానికి ఇటువంటి సమాజంలో మంటలు పెట్టడం అనేది అది జిన్నాకే చెల్లింది. జిన్నా చేసినటువంటి ఇది మారణ హోమం అనేది ఇది చరిత్ర ఎప్పుడు క్షమించదు జిన్నాకు. ఎందుకు అంటే సోదరభావంతో మెలిగే ఈ సమాజం అనేది స్పష్టంగా విభజన చెందింది, స్పష్టంగా వ్యతిరేకత భావం ఏర్పడింది, హృదయాలు కల్మషం కావడం జరిగింది. దీనిని కలకత్తా మారణకాండగా పిలుస్తారు, గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు. అంటే దీన్ని కలకత్తా మారణకాండ అంటారు, కలకత్తా హత్యలు అంటారు, గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు. ఏది ప్రత్యక్ష చర్య దినం సందర్భంగా ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి ప్రత్యక్ష చర్య డైరెక్ట్ యాక్షన్ డే సందర్భంగా జరిగినటువంటి మత కల్లహలో ఎంతోమంది హిందువులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీన్ని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు. అయితే ఈ సందర్భంగా దేశము ఎలా మనకు స్వాతంత్రము సంపాదించాలనే భావంతో కాంగ్రెస్ ఉంటే ఈ ముస్లిం లీగ్ చర్యల వలన ఏమైంది అంటే హిందువులకు ముస్లింలకు అంతర్యుద్ధము ప్రారంభమైంది. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఇంటర్నల్ వార్ ప్రారంభమైంది, గృహయుద్ధం లాగా వాతావరణము ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడ చూసిన లూటీలు, అగ్ని దహనాలు, మరణకాండాలు, ఎవరికి ఒకరు హేయభావంతో చూసుకోవడము, నిలువెత్తు విషయాన్ని నింపుకోవడం జరిగింది. కాబట్టి ఇది అంతర్యుద్ధానికి కారణమైంది. ఇదే సమయంలో కలకత్తాలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇక్కడి పరిస్థితిని గమనించి భారత చరిత్రలో ఆగస్టు 16ను బ్లాక్ డేగా వర్ణించాడు. అయితే ఎప్పుడైతే కలకత్తాలో మరణకాండ జరుగుతున్నదో 16 ఆగస్టు 1946లో ఇచ్చినటువంటి డైరెక్ట్ యాక్షన్ డే మొహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి ఈ నినాదంతో మరణకాండ జరిగిందో ఆ సందర్భంలో కాంగ్రెస్ నాయకుడైనటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అక్కడనే ఉన్నాడు. దాంతో ఆయన కలత చెంది మొహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి నినాదముతో అక్కడ జరిగినటువంటి ఆ మరణకాండను తాను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి ఏమన్నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటే ఇది ఆగస్టు 16ను బ్లాక్ డేగా పేర్కొన్నాడు. భారతదేశ చరిత్రలో ఆగస్టు 16, 1946ను బ్లాక్ డేగా వర్ణించాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చెప్పిన విధంగా కలకత్తాలో జరిగిన ఈ మరణకాండ ఆగస్టు 16, 1946ను బ్లాక్ డేగానే గుర్తించింది. చరిత్ర దీన్ని బ్లాక్ డేగానే గుర్తించి ఇది చరిత్ర పూటల్లో ఆ విధంగానే ఉండిపోయింది. అంటే శాశ్వతంగా బ్లాక్ డేగానే ఉండిపోయింది. ఇక బెంగాల్లో నౌకాలి, తిప్పేరా, తూర్పు బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో ఘోరమైనటువంటి ఘర్షణలు జరిగాయి. అంటే కలకత్తా, బెంగాలు, మరి తూర్పు బెంగాల్లో ఇటువంటి మరణకాండ బాగా విస్తరించింది. కానీ ఈ మరణకాండ యొక్క తీవ్రత ఎక్కువ ఎక్కడ ఉండింది ఈ డైరెక్ట్ యాక్షన్ డే అంటే ప్రత్యక్ష చర్యా దినోత్సవంలో. అంటే బెంగాల్లోని కొమిల్లా, నౌకాలి, తిప్పేరా, తూర్పు బెంగాల్లోని కొమిల్లా ప్రాంతంలో ఈ మరణకాండ విచ్చలవిడిగా జరిగింది. అంటే తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగినటువంటి సందర్భము. ఈ ఘర్షణ వల్ల 5,000 మంది మరణించగా ఆనాటి బెంగాల్ ముస్లిం లీగ్ ప్రభుత్వము మత ఘర్షణలకు నియంత్రించడానికి బదులుగా ఊతమిచ్చింది. అంటే ఆ కాలంలో మనము 1937లో జరిగినటువంటి ఎలక్షన్స్, 1935 చట్టం ప్రకారము 1937లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అంటే ఎన్నికల్లో
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ 6 చోట్ల ఏర్పడ్డాయి. స్వయంగా 2 చోట్ల ఇతర పార్టీలతో కోalition అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ 1939 సెప్టెంబర్ 1న జరిగినటువంటి జర్మనీ పోలాండ్ పైన దాడి చేసినటువంటి సందర్భంలో రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైంది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లింగ్లిత్గో భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో దించడం జరిగింది. దీనిని నిరసించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. కానీ ఆ సందర్భంలో ముస్లిం లీగ్ ప్రభుత్వాలు రాజీనామా చేయలేవు. అవి అలాగనే కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు అంటే 1947 వరకు కొనసాగినవి. అదే సందర్భంలో 1946 ఆగస్టు 16న ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి నినాదము ప్రత్యక్ష చర్యా దినం సందర్భంలో ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది? ముస్లిం లీగ్ ప్రభుత్వం ఉంది. ముస్లిం లీగ్ ప్రభుత్వము రాజధర్మ ప్రకారము, రాజధర్మ అంటే ఎవరైతే రాజుగా అంటే పరిపాలకుడిగా ఉంటారో వాళ్ళు ఒక ధర్మాన్ని పాటిస్తారు, అది రాజధర్మ అంటారు. అన్ని మతాలు, కులాలు, వర్గాలు ఏ వ్యక్తికైనా కానీ వారి యొక్క పరిపాలనలో అందరికీ శాంతి, సౌభాగ్యము, రక్షణ కల్పించాలి. కానీ ముస్లిం లీగ్ ఆ ధర్మాన్ని పాటించలేదు. ఏం చేసిందంటే ఈ మత ఘర్షణలను నిరోధించడానికి బదులు మత ఘర్షణలకు ఇంకా ఊతం ఇచ్చింది ముస్లిం లీగ్ ప్రభుత్వము. పాకిస్తాన్ ఏర్పాటు కాకపోతే హింసకాండ ఎక్కువగా అవుతుందని మొహమ్మద్ అలీ జిన్నా బెదిరించడంతో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అయోమయంలో నిర్ణయం తీసుకోలేక లండన్కు ఏర్పోయింది. ఒకవేళ పాకిస్తాన్ను బ్రిటిష్ ప్రభుత్వము స్పష్టంగా పేర్కొనకపోతే పాకిస్తాన్ ఏర్పడుతుందని హామీ ఇవ్వకపోతే ఈ మత ఘర్షణలు ఇంకా తీవ్ర స్థాయికి చేరుకుంటాయి అంటనే మొహమ్మద్ అలీ జిన్నా బెదిరించాడు. ఈ సందర్భంలో దేశమంతటా ఏమైందంటే అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయోమయ పరిస్థితి కాదు, కాంగ్రెస్ నాయకులు కూడా పునరాలోచనలో పడ్డారు. ప్రజలు కూడా ఎంతో కష్టాలు, నష్టాలకు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో ఈ అయోమయమైనటువంటి పరిస్థితుల్లో, అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ గుణంగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేకుండా మరి ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిపోయింది. తాత్కాలిక ప్రభుత్వము 1946 సెప్టెంబర్ 2న ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క అభిప్రాయం ప్రకారము, ప్రతిపాదన ప్రకారము ఎప్పుడైతే ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం నిర్మాణం చేస్తుందో ఆ సందర్భంలో రాజ్యాంగ నిర్మాణము, రాజ్యాంగ రచన, రాజ్యాంగ యొక్క ప్రతిపాదన, రాజ్యాంగం యొక్క తయారీ అనేది ఒకవైపు జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా, అది పూర్తిగా తయారయ్యే వరకు. ఈ మధ్యన ఏమి ఉండాలా? ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉండాలి. తాత్కాలిక ప్రభుత్వం అంటే రాజ్యాంగం ఏర్పడే వరకు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే పనిచేస్తుందో దాన్ని తాత్కాలిక ప్రభుత్వం అంటారు. రాజ్యాంగము పూర్తిగా ఏర్పాటైన తర్వాత రాజ్యాంగము ప్రకారం ఏర్పడే ప్రభుత్వము వాస్తవమైనటువంటి ప్రభుత్వము అంటారు. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? సెప్టెంబర్ 2, 1946 సంవత్సరంలో ఏర్పడింది. లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించాడు. ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వేవెల్. అతను తాత్కాలిక ప్రభుత్వాన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ప్రతిపాదించిన విధంగా అక్కడ రాజ్యాంగ రచన జరుగుతుంది, అంటే రాజ్యాంగ పరిషత్తో రాజ్యాంగ రచన జరుగుతుంది. ఈ మధ్యన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి. దీన్ని పురస్కరించుకొని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఎవరిని లార్డ్ వేవెల్ ఆహ్వానించాడు అంటే గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఎవరిని ఆహ్వానించాడంటే అతను జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించాడు. అతని నాయకత్వంలోనే ఈ తాత్కాలిక ప్రభుత్వము ఏర్పడాలా అనేది బ్రిటిష్ వారి అభిప్రాయం. అందుకొరకే జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించాడు. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో 14 మంది సభ్యులతో కూడిన మంత్రిమండలిని ప్రతిపాదించారు. అంటే ఈ తాత్కాలిక ప్రభుత్వంలో మొదట 14 మంది సభ్యులతో కూడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రతిపాదించారు. అంటే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఈ మంత్రిమండలిలో ముస్లిం లీగ్ చేరకపోవడము, 12 మంది సభ్యులు గల మంత్రిమండలితో జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అంటే అసలు ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఎప్పుడైతే లార్డ్ వేవెల్ జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించాడో, జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో
12 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 14 మంది ఉండాలా, కానీ ముస్లిం లీగ్ చేరలేదు కాబట్టి అంటే 2 మంత్రులు తప్పించి 12 మందితో తాత్కాలిక ప్రభుత్వము పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడింది. ఎందుకు ఇద్దరిని తక్కువ తీసుకున్నారంటే ముస్లిం లీగ్ చేరలేదు. ఒకవేళ ముస్లిం లీగ్ చేరితే ముస్లిం లీగ్ ఇచ్చేవారు, కానీ 12 మందితో మొదటిసారిగా తాత్కాలిక ప్రభుత్వము ఏర్పడింది. ఎప్పుడు? సెప్టెంబర్ 2, 1946 సంవత్సరంలో ఏర్పడింది. 2 స్థానాలను ముస్లిం లీగ్కు వదిలివేయడం జరిగింది. అంటే మొత్తం 14 మంది ఉండాలి, ముస్లిం లీగ్ చేరలేదు. అప్పుడు 2 స్థానాలు ఎవరికి వదిలేశారు అంటే ఇది ముస్లిం లీగ్కు 2 స్థానాలు వదిలివేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ల తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి పదే విన్నపము మేరకు చివరకు ముస్లిం లీగ్ అంగీకరించి ప్రభుత్వంలో చేరింది. అంటే ముస్లిం లీగ్కు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మళ్ళీ విన్నవించారు. అంటే మళ్ళీ వాళ్లకు ఆహ్వానించారు ప్రభుత్వంలోకి ముస్లిం లీగ్ను. అయ్యా మీరు రండి, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుంటాం, కానీ ఈ తాత్కాలిక ప్రభుత్వంలో మీరు కూడా పాలు పంచుకోండి కాబట్టి మళ్ళీ ఆహ్వానించారు. అంటే ఎన్నోసార్లు విన్నపాలు చేశారు, ఎన్నోసార్లు స్వయంగా కలిసి చర్చించి వాళ్ళను ఒప్పించడంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ విజయం సాధించారు. కాబట్టి వీరి ఆహ్వానాన్ని మన్నించి ఏమైంది, ముస్లిం లీగ్ తుదకు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. జవహర్లాల్ నెహ్రూ గారి తాత్కాలిక ప్రభుత్వంలో ముందు ముస్లిం లీగ్ చేరలేదు, కానీ తర్వాత ఈ పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆహ్వానం మేరకు చేరింది. అయితే ముస్లిం లీగ్ చేరడం కోసము 3 కాంగ్రెస్ సభ్యులు శరత్ చంద్రబోస్, షఫల్ అహ్మద్ ఖాన్, అలీ అజర్లను రాజీనామా చేశారు. అంటే వాళ్ళకు ముస్లిం లీగ్కు ఎన్ని స్థానాలు కేటాయించారు? 5 స్థానాలు కేటాయించారు. కాంగ్రెస్కు 6 స్థానాలు. కాబట్టి ముస్లిం లీగ్ చేరుతా అంటున్నది కాబట్టి 5 స్థానాలు ముస్లిం లీగ్కు ఇవ్వడానికి న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో తాత్కాలిక ప్రభుత్వపు అధ్యక్షుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ 3 తన మంత్రిమండలి నుంచి రాజీనామా చేయించాడు. ఎందుకు? ముస్లిం లీగ్కు 5 స్థానాలు కేటాయించడం జరిగింది కాబట్టి 5 స్థానాలు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ముందు 2 స్థానాలు ఖాళీగా పెట్టడం జరిగింది. అంటే 14 స్థానాల్లో 12 స్థానాలతోటే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఆ 2 స్థానాలు అలాగున్నాయి, కానీ ముస్లిం లీగ్కు 5 స్థానాలు కావాలి కాబట్టి 3 స్థానాలను ఖాళీ చేయించడం జరిగింది. మంత్రివర్గం సభ్యుల నుంచి రాజీనామా చేయించారు జవహర్లాల్ నెహ్రూ. వారు ఎవరు? శరత్ చంద్ర బోస్, షఫాల్ అహ్మద్ ఖాన్, అలీ అజర్లను రాజీనామా చేయించి 5 సభ్యులను ఎవరికి ఇచ్చారు? ముస్లిం లీగ్కు ఇచ్చారు. ఈ 3 మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. ఫలితంగా 14 మంది మంత్రిమండలి సభ్యులు వచ్చే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అంటే ఎప్పుడైతే ముస్లిం లీగ్ చేరిందో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ప్రతిపాదన అనుసారము 14 మందిచే పూర్తి స్థాయిలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అంటే ముస్లిం లీగ్కు ఎన్ని స్థానాలు కేటాయించారు? 5 స్థానాలు కేటాయించారు. జవహర్లాల్ నెహ్రూ వైస్ ప్రెసిడెంట్, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్. ఈయన ఎవరు? ఇక తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరు? అసలు జవహర్లాల్ నెహ్రూ యొక్క హోదా ఏంటంటే వైస్ ప్రెసిడెంట్, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్. ఇక వల్లభాయ్ పటేల్ ఈ క్యాబినెట్ మంత్రులు హోం మరియు సమాచార శాఖ. సర్దార్ వల్లభాయ్ పటేల్ తాత్కాలిక ప్రభుత్వంలో ఏ శాఖ కేటాయించారు అంటే హోం మరియు సమాచార శాఖను సర్దార్ వల్లభాయ్ పటేల్కు కేటాయించారు. ఇక బల్దేవ్ సింగ్ ఇతను రక్షణ శాఖ. ఈ బల్దేవ్ సింగ్కు చాలా పేరుంది. ఎందుకు పేరుంది అంటే హైదరాబాదు పైన పోలీస్ చర్య జరిగింది 1948 సెప్టెంబర్ 17. అప్పుడు కూడా ఈ బల్దేవ్ సింగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఈ వల్లభాయ్ పటేల్ హోం సమాచార శాఖ మంత్రి, కానీ ఆయన స్వదేశీ సంస్థానాల మంత్రిగా కూడా అయ్యారు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు. అందుకొరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశాన్ని ఇంటిగ్రేటెడ్, సమీకృతంగా ఒక సమగ్రమైనటువంటి దేశం కొరకు పాటుపడ్డారు. కానీ అప్పుడు ఆయన హోంశాఖ, సమాచార శాఖ ఉన్నారు తాత్కాలిక ప్రభుత్వంలో. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో స్వదేశీ సంస్థానాల వ్యవహారాల మంత్రి కూడా ఆయనకే ఇవ్వడం జరిగింది. హోంశాఖ మరి స్వదేశీ సంస్థానాల వ్యవహారాల మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు మనకు స్వాతంత్రం తర్వాత. ఇక జాన్ మతాయ్
ఈయన పరిశ్రమల శాఖ మరియు సరఫరా శాఖ మంత్రి, పరిశ్రమలు మరియు సరఫరా శాఖ అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నాడు. సి రాజగోపాలాచారి ఇతని చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. తాత్కాలిక ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు ప్రశ్న ఎదురైనప్పుడు మన సమాధానం ఏమై ఉంటుంది అంటే సి రాజగోపాలాచారి గారు తాత్కాలిక ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు.